దేశంలో మోదీ సునామీ సృష్టించబోతున్నారని ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు రానున్నాయని జోషన్ చెప్పారు. సినీ నటుడు దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి. నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వర్మను భారీ మెజార్టీతో గెలిపించారని, కృష్ణంరాజు చేయలేని పనులు మా తమ్ముడు వర్మ పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు శ్యామలాదేవి. కృష్ణంరాజు గారి కుటుంబం అంతా కూటమికే మద్దతిస్తున్నామని, కూటమిపై తమకు అంత నమ్మకం ఉందని అంటున్న శ్యామలాదేవితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఈసారి కూటమి తరపున బీజేపీ పోటీ చేస్తుంది. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ, అలాగే మొత్తం పార్లమెంట్లో టీడీపీ జనసేన అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. వారందరికీ కూడా మద్దతుగా ఈరోజు కృష్ణరాజు గారి సతీమణి శ్యామలాదేవి గారు ప్రచారం చేస్తున్నారు. మేడం చెప్పండి, ఇప్పటికే దాదాపు చాలా నియోజకవర్గాల్లో మీరు ప్రచారం చేశారు, ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన? అబ్బో, చాలా మార్పు అండి. అసలు మనం అనుకున్న దానికన్నా మార్పు ఎక్కువ ఉంది. ఎందుకంటే చాలా పాపం విసుగు చెంది ఉన్నారని తెలుస్తుంది. అందరినీ చూస్తుంటే వాళ్ళు ఒక బాధలు చెప్పుకుంటున్నారు. ఎలా ఉంది అంతా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని వాళ్ళు బాగా కోరుకుంటున్నారు. నేను అన్నాను ఎంత మెజార్టీ రావచ్చు బీజేపీకి అక్కడ అంటే వాళ్ళే చెప్పేస్తున్నారు. 350 అంటున్నారు, 400 అంటున్నారు. 450 రావాలని నా కోరిక. అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని 400 అయితే కంపల్సరీగా వస్తుందండి, అందులో డౌట్ ఉండదు. అంటే అంత వేవ్ ఉంది నరేంద్ర మోడీ గారి మీద. ఆ వేవ్ ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా బాగుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి ఫ్యూచర్ గురించి తెలుసు. యూత్ పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి బాగుంటుందని ఆలోచించగలిగే శక్తి ఆయన. తర్వాత పర్యావరణ పరిరక్షణ మీద, అందుకే నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం. అంటే ముందు మనం బాగోవాలి అంటే ప్రకృతి బాగుంటే కదా మనం బాగుంటాం. దాని గురించి ఆలోచించే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇంకొక ఎప్పుడు పవన్ కళ్యాణ్, అతను కూడా మనుషుల గురించి వాళ్ళ యొక్క సమస్యల గురించి ఆలోచించే మంచి వ్యక్తి. అలాంటిది ఇలాంటి ముగ్గురు వ్యక్తులు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, వీళ్ళు ప్రజల గురించి, దేశం గురించి, రాష్ట్రం గురించి, ఊరు గురించి ఆలోచించే వ్యక్తులు. ఇట్లాంటి వ్యక్తులు ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి వస్తున్నారు అంటే ఇక మన జనాలకి, మన ప్రజలకి ఏం కావాలి? ఒక స్వర్ణయుగం మళ్ళీ వస్తుందని అందరూ ఆనందంతో ఉన్నారు. గెలుపు అయితే నాకు తెలిసిపోయింది, గెలుపు 100%. కానీ ఎంత మెజారిటీ వస్తుంది అన్నది మనం చూసుకోవాలి. అలాగే ఈ నియోజకవర్గం నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం, ఒకప్పుడు కృష్ణరాజు గారు ఎంపీగా, మినిస్టర్గా ఎన్నో పనులు చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన గురించే చెప్తున్నారు. ఆయన వెనకాతలు ఉండి ఆయనకు సపోర్టుగా ఉన్న ఆయన శిష్యుడిగా, నా బ్రదర్గా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ వర్మ, అక్క మీరు రావాలి, కృష్ణరాజు గారికి పట్టున్న మన కాన్స్టిట్యున్సీ, మీరు వస్తే కృష్ణరాజు గారు వచ్చినట్టే అని చెప్పడం జరిగింది వర్మ. వెంటనే నేను వచ్చి ఇక్కడ నియోజకవర్గాలన్నీ కూడా అందరి తరపున తిరగడం జరుగుతుంది. చాలా మంచి మెజార్టీ వర్మకు వస్తుంది. నేనైతే జనాలను అడుగుతున్నాను, ఒకప్పుడు రాష్ట్రంలోనే నెంబర్ 1 మెజార్టీ ఇచ్చి కృష్ణరాజు గారిని గెలిపించారు. ఈ నియోజకవర్గం 1,60,000 ఓట్లతో గెలిచారు కృష్ణరాజు. మరేంటి వర్మకి అంత మెజార్టీ మీరు ఇవ్వాలి అని నేను ప్రజలను కోరుతున్నాను. మంచి మెజార్టీతో మన వర్మ గెలిపిస్తే కృష్ణరాజు గారికి ఇంకా నియోజకవర్గ ప్రజలకు ఏమేమి పనులు కావాలి ఏంటి ఏమీ జరగలేదు. ఆ రోజు ఆయన ఏ రోడ్డు అయితే వేశారో కృష్ణరాజు గారు, ఎక్కడైతే వాటర్ ట్యాంకులు ఇచ్చారో అవి తప్ప తర్వాత ఎవరు వచ్చినా నియోజకవర్గానికి డెవలప్మెంట్ లేదు, ఆగిపోయింది. అది మళ్ళీ ఇప్పుడు అదే ఈ నియోజకవర్గంలో ఆ డెవలప్ జరగాలి అంటే బీజేపీ రావాలి, తెలుగుదేశం రావాలి. నేను కూడా చెప్పాను, మీరు వర్మను బాగా గెలిపిస్తే మా తమ్ముడిని, ఆ కృష్ణరాజు గారు ఏవేవి పనులు మీకు చేయాలనుకుంటున్నారో అవన్నీ నా ద్వారా వర్మతో చెప్పి మీ అందరికీ చేస్తానని ఒక హామీ ప్రతి ఒక్కరికి నేను ఇస్తున్నాను. అలాగే ఇక్కడికి వస్తే తణుకు నియోజకవర్గంలో మన రాధాకృష్ణ, ఆయన అసలు మీ అందరికీ తెలిసిన వ్యక్తి. వాళ్ళదేమో పొలిటికల్ ఫ్యామిలీ. ఆయన లాస్ట్ టైం కూడా గెలుపు వాటంతో సంబంధం లేకుండా ఆయన కాన్స్టిట్యున్సీని అంతా చేసుకుంటూ ఎన్నో అభివృద్ధి పనులు ఆగిపోయినవన్నీ కూడా ఆయన చేశారు. అంత మంచి వ్యక్తి మన రాధాకృష్ణ గారు. మళ్ళీ మంచి అవకాశం, మళ్ళీ ప్రజలందరూ మళ్ళీ తెలుసుకొని మంచి వాళ్ళందరినీ తెచ్చుకుంటున్నారు. ఈసారి రాధాకృష్ణ గారికి కూడా 60,000 మెజార్టీతో ఇక్కడ గెలుస్తారు ఆయన. ఎందుకంటే నేను తిరుగుతున్నాను కదా, లోపాయకారిగా కూడా మళ్ళీ ప్రతి మనిషిని పిలిచి కూడా అడుగుతున్నాను సీక్రెట్గా. ప్రతి ఒక్కరూ ఒకటే మాట, ఈసారి మేడం మేము తెలుగుదేశాన్ని గెలిపించుకుంటాం, అక్కడ మాకు నరేంద్ర మోడీ గారు ఉన్నారు అనేసి. తప్పకుండా కూడా కూటమి బ్రహ్మాండంగా గెలుస్తుంది. ఈ నియోజకవర్గ అభివృద్ధులు చాలా బాగా జరుగుతాయి. 100%
మనకి విజయం చేకూరుతుందని నేను మనస్ఫూర్తిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభాస్ గారి అభిమానులు కానీ కృష్ణరాజు గారి అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా కూటమికి మద్దతు ఇస్తారని మీరు కూడా తెలియజేస్తున్నారు. ప్రభాస్ గారి మద్దతు ఎవరికి ఉందనుకోవచ్చు? ఒకటే మీరు ఆలోచించుకోవాలి, ఒక ఫ్యామిలీలో కృష్ణరాజు గారు ఉంటే ఆయన వెనకాతల ఫ్యామిలీ అంతా ఉంటుంది కదా. అట్లాగే నేను ఉంటే నా ఫ్యామిలీ అంతా నా వెనకాతలు ఉంటుంది. ఇంక మీరు ప్రత్యేకంగా ఇంకా అడగవలసిన పనే లేదు. ఇంకా శ్యామలాదేవి ఇక్కడ వచ్చింది అంటే ఫ్యామిలీ అంతా శ్యామలాదేవి గారితో ఉన్నట్టే. అదే అనమాట, నేను ఎటు కోరుకుంటే అదే. థ్యాంక్ యూ మేడం. అది చూస్తున్నాం కదా, నర్సాపురం పార్లమెంట్లోనే కాదు రాష్ట్రంలో దేశంలో కూడా ఖచ్చితంగా మోడీ సునామీ రాబోతుంది. ఇక్కడ కూడా నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా కృష్ణరాజు గారి శిష్యుడిగా ఈరోజు నర్సాపురం బీజేపీ వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గెలుపొందారు. కూటమి అంతా కూడా క్లీన్ స్వీప్ చేయబోతుందంటూ కృష్ణరాజు గారి సతీమణి శ్యామలాదేవి గారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్ తణుకు నుంచి.